హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, నెయ్యి చాలా మంచిది అంటారు కదా, మరి అది ఎంతవరకు డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా యూజ్ అవుతుంది? డయాబెటిక్ ఉన్నోళ్ళకి 2 అపోహాలు ఉంటాయి. మ్. ఒక్కసారి లైఫ్ లో వచ్చింది, జీవితాంతం ఉంటది. అది ఒక అపోహం. మళ్ళీ ఇంకో అపోహం ఏంది అంటే, నెయ్యి తినలేము, షుగర్ వ్యాధి వస్తుంది, ఫుల్ గా ఆఫ్ కొలెస్ట్రాల్ అట్లా అనుకుంటారు. అట్లా అని అనుకుంటారు కదా. కానీ నేను మీకు ఒకటి చెప్తా. మనం నెయ్యి ఏదైతే ఉంటది కదా, అది ఉన్న దాంట్లో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ మీరు వింటే మీకే అనిపిస్తుంది, అరే ఏంది ఇంత బెనిఫిషియల్ ఉంది, ఇంకా మనం ఎందుకు తినొద్దు అనేసి. మన దగ్గర ఇంతమంది వస్తారు షుగర్ వ్యాధి పేషెంట్లు, అందరికి చెప్తాం మనం నెయ్యి తినండి. నెయ్యి తింటే వాళ్లకు షుగర్ వ్యాధి కంట్రోల్ చేసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ ఉంటది. చైతన్య గారు, అయ్యో ఎట్లా అంటే సింపుల్ గా నేను మీకు ఫస్ట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. బర్రె నెయ్యి కలర్ ఏముంటది చెప్పండి? కొంచెం వైటిష్ ఉంటది కదా. వైట్ ఉంటది. ఆవు నెయ్యి కలర్ ఏముంటది? కొంచెం yellowish ఉంటది. మనము జనరల్ గా మాట్లాడుకుంటాం వైట్స్ తినొద్దు అనేసి, అని మనం ఏ నెయ్యి తింటాం? బర్రె నెయ్యి తింటాం. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నా సరే, పాలైతే బర్రె పాలే వస్తాయి కదా మాక్సిమం అందరి ఇంట్లో, అవునా కాదా? బర్రె పాలకి ఆవు పాలకి తేడా ఉంటది. బర్రె పాల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటది, మీగడ ఉంటది కదా. బర్రె పాల్లో లావుగా వస్తది, ఆవు పాల్లో అంత లావు రాదు. మళ్ళీ ఆ మీగడ వచ్చేది కూడా ఎల్లో కలర్ లో వస్తది ఆవు పాల్లో, మీరు గమనించండి. అయితే ఏందంటే ఆవు పాలకి బర్రె పాలకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి బర్రె పాల్లో ఆవు పాల కన్నా. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆవు పాల దాంతో మనకు ఎన్నో రోగాలకి కూడా హెల్ప్ఫుల్ ఉంటది. కానీ ఆవు పాలలో కూడా మళ్ళా 2 రకాల ఆవులు ఉంటాయి. ఒకటి దేశీ ఆవులు ఉంటాయి, ఒకటి పరదేశీ ఆవులు ఉంటాయి. అంటే పరదేశీ ఆవులు అంటే ఫారెన్ ఆవులు, జెర్సీ ఆవులు అవి ఇవి. అయితే మనం A2 కౌ ఘీ ప్రిఫర్ చేయాలి. పేషెంట్లకు కూడా చెప్తాం, A2 కౌ ఘీనే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు A2 కౌ ఘీ అంటే ఏంది? ఏదైతే మన దేశంకి చెందిన ఆవులు ఉంటాయి కదా, అవి A2 కౌ ఘీ దాంతో తయారైతది, దాని పాలతోటి. ఆవు నెయ్యి ఏదైతే A2 ఉంటది, మైగ్రేన్ ఉంది, తలనొప్పి అవుతుంది, ఇక్కడ కొద్దిగా అప్లై చేసుకోండి, మీరు జండు బామ్ అన్ని మర్చిపోతారు. మీకు మళ్ళా దాని తర్వాత బ్రీదింగ్ డిఫికల్టీ ఉంది, కొద్దిగా ఇక్కడ అప్లై చేసుకోండి, మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటది దాంతో. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు వచ్చేది మన పాయింట్, డయాబెటిక్ పేషెంట్లు. దాంతో పాటు నరాల బలహీనత కూడా ఉంది అనుకోండి, బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతుందా? బాడీలో ఇన్ఫ్లమేషన్ అయి నరాల్లో చక్కగా పని చేయడం ఉండదు. అయితే ఏంటంటే రైస్ తింటాం, కూరగాయతో తింటాం, పప్పుతో తింటాం, రసం సాంబార్ అన్నిటితో తింటాం, పొళ్ళతో తింటాం. ఇంత రైస్ తక్కువ చేయమని చెప్తారు చాలా మంది పెద్ద డాక్టర్లు. ఎందుకు? దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే ఇట్లా తిన వెంటనే గ్లూకోజ్ పైకి వస్తుంది. ఆవు నెయ్యి దాని మీద 2 చెంచాలు వేసిండ్రు అనుకోండి, ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది రైస్ 10 యూనిట్లతోటి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇప్పుడు నరాల బలహీనత ఉంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది బాడీలో. మళ్ళా దాని తర్వాత షుగర్ వ్యాధి అయింది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది బాడీలో. ఈ రెండిటికి పనిచేసేది ఆవు నెయ్యి. అయితే ఇది డైలీ మీ ఫుడ్స్ లో ప్రిఫర్ చేయండి. చిన్న పిల్లలు ఉంటారు, బలం తక్కువ ఉంది, ఆడుకోవడానికి వస్తలేదు, చిన్న పిల్లలకి ఎలర్జీ ప్రాబ్లంలు ఉన్నాయి, అస్తమా ప్రాబ్లంలు ఉన్నాయి, పాలు ఇవ్వండి, ఆవు పాలు. దాంట్లో 1 చెంచా నెయ్యి వేయండి, ఆవు పాల్లో 1 చెంచా ఆవు నెయ్యి వేయండి, అది మిక్స్ చేయండి, డైలీ ఇవ్వండి మీ పిల్లలకి. వాళ్ళ ఇమ్యూనిటీలో మీకు మార్పు కనిపిస్తుంది. బోన్స్ కి కూడా చాలా మంచిది. అరే B12 లేదు అని ఏడుస్తున్నారు ఇంతమంది. ఆవు నెయ్యి డైలీ కలుపుకొని తింటే B12 ఒకవేళ మీరు డయట్ లో తీసుకున్న దాంట్లోకి వెళ్ళి కూడా అబ్జార్ప్షన్ పెరిగే ఛాన్స్ ఉంటది ఆవు నెయ్యిలో. భగవంతుడు ఇచ్చిన మనకు గిఫ్ట్ ఇది. స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వేలు పెట్టి మసాజులు చేపించుకుంటారు, అవన్నీ చేపించుకుంటారు కదా, ఫేషియల్ అవి ఇవి. ఆవు నెయ్యి ఫేస్ కి అప్లై చేసి ఒక 15 నిమిషాలు వదిలేసేయండి, మీకు గ్లో రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇది. దాని తర్వాత వాష్ చేసుకోండి మీరు కావాలంటే. మళ్ళీ దాని తర్వాత
నరాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మన ట్రీట్మెంట్ కూడా నడుస్తుంటది. మన దగ్గర పేషెంట్స్ ఎవరైతే వస్తారు మన మందులకి షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండు, షుగర్ వ్యాధి ఉంది, నరాల వ్యాధి ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఒకటే చెప్పినాం, మందులు వాడకుండా కొంచెం నెయ్యి మీరు కొంచెం హీట్ చేయండి, దాంట్లో కొంచెం సొంటి పౌడర్ వేయండి, మిక్స్ చేసుకోండి పొయ్యి మీదనే. ఇది మొత్తం జర జెల్లీ లాగా అయిపోతుంది. ఇది డైలీ తినండి ఒకసారి 1 స్పూన్. ఇట్లా తింటే మీకు మోకాల నొప్పికి, షుగర్ వ్యాధికి, దాని తర్వాత నరాల ప్రాబ్లంకి, మూడిటికి పనిచేస్తుంది. ఈ పేషెంట్ కి మళ్ళా మనం హోమియోపతి మందులు కూడా ఇచ్చినాం, మోకాల నొప్పి సమస్య పూర్తిగా తగ్గింది. షుగర్ వ్యాధి, నరాల వ్యాధి కూడా పూర్తిగా తగ్గింది దేవుని దయ వల్ల. అట్లా ఈ పేషెంట్ కి వచ్చినప్పుడు పాదాల్లో స్పర్శ కూడా లేకుండే, మళ్ళా పడుకున్నప్పుడేమో సూదులు గుచ్చినట్టు ఉంటుండే, అవన్నీ కూడా సాల్వ్ అయినాయి. అట్లా ఉంటది ఆవు నెయ్యి మహిమ. సో డయాబెటిక్ పేషెంట్ ఏమాత్రం టెన్షన్ పడకుండా బిందాస్గా ఆవు నెయ్యి తినొచ్చు. అయితే దేశీ వాళ్ళ ఆవు ఘీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.